అక్కడ కాల్ క్యాము పక్కనే కొత్తగా ఆర్ఎంజెడ్, దాని పక్కనే ఐటీసీ ఉంది కదా, దాని ఎదురుగ్గానే మనకు దుర్గం చెరువు అయితే ఉంటుంది. ఇది నేనైతే ఇప్పుడు ఆర్ఎంజెడ్ ఆపోజిట్లో ఒక స్ట్రీట్ ఉంటుంది, వెహికల్స్ అన్ని పార్క్ చేసి ఉంటారు. ఆ ఏరియా నుంచి అయితే వచ్చాను. వ్యూ బాగుంటుంది, ఇక్కడ నుంచి అయితే చూడొచ్చు. ఈ చెట్టు లేకపోతే మనకు కేబుల్ బ్రిడ్జ్ కూడా కనిపిస్తుంది ఇక్కడ నుంచి. అక్కడ లుక్ కన్నా కూడా ఇక్కడ బాగుంది, చాలా నీట్గా. అందులో వర్షాకాలం కదా, చెట్లు గిట్లు అంతా బాగా కనిపిస్తున్నాయి. ఆ పక్కన మనకి ఇక్కడ కొండ ఉంది. భవిష్యత్తులో ఈ కొండను లేపేస్తారు మన వాళ్ళు, లేపేసి బిల్డింగ్లు కట్టేస్తారు. చూడండి, ఇది పార్కింగ్ ఏరియా ఆ కంపెనీలన్నిటికీ. సో షిప్ అయితే పోతుంది. ఇది టూరిజం బాగా ఇంప్రూవ్ చేస్తున్నారు, కాకపోతే జనాలు బాగా రావాలి, అప్పుడే కదా ఇంకా బాగా గ్రోత్ ఉంటుంది. సో వచ్చి పార్టిసిపేట్ చేసి డబ్బులు స్పెండ్ చేస్తే గ్రోత్ అనేది బాగుంటుంది అన్నమాట. అన్న స్ట్రీమర్ అయితే బాగా తిప్పుతున్నాడు. సర అని తిప్పుతున్నాడు అక్కడ. మేము వెళ్ళాము, ఒక 50 ఎక్స్ట్రా అన్నాడు లాస్ట్లో రైడరు, ఇంకొంచెం దూరం తీసుకుపోతా అని. అట్లా ఉంటుంది. టికెట్ ఒక ప్రైజు, మళ్ళీ ఆయనకు ఒక ప్రైజు. ఏం చేస్తాం, తప్పదు కదా. బాగుంటుంది అయితే, భలే దన అని. నీళ్ళ మీద పోవట్లేదు, గాల్లో పోతుంది, అంత స్పీడ్లో తీస్తూ పోతున్నాడు ఆయన. అప్పుడు అవన్నీ కూడా ప్రేమ్ కుమార్ వాగ్చల్లా ఛానల్ అయితే ఉంది ఆ వీడియో. సో ఇదైతే దుర్గం చెరువు వీడియో లుక్, కొంత ఇన్ఫర్మేషన్. ఇంతే ఫ్రెండ్స్.